జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేశారు పోలీసులు. 3 గంటల పాటు ఆమెను ప్రశ్నించి పలు వివరాలు సేకరించారు. బాధిత కొరియోగ్రాఫర్ పోలీసుల ఎదుట సంచలన విషయాలు బయటపెట్టింది. జానీ మాస్టర్ తో పాటు అతడి భార్య కూడా తనను బెదిరించినట్లుగా ఆమె చెప్పింది. ముంబైతో పాటు హైదరాబాద్ లో తనను లైంగికంగా వేధించాడని, దాడి చేశాడని పోలీసులకు తెలిపింది. తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆ యువతి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. దాదాపు 3 గంటల పాటు ఆమె నుంచి పలు వివరాలు సేకరించారు పోలీసులు. తనపై అత్యాచారం చేసి దాడి చేశాడని పోలీసులకు తెలిపింది కొరియోగ్రాఫర్. ముంబైతో పాటు హైదరాబాద్ లో కూడా లైంగిక దాడి చేశాడని ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నార్సింగ్ పోలీసుల ఎదుట హాజరైంది జానీ మాస్టర్. బాధితురాలు ప్రస్తుతం ఆ బాధితురాల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, జానీ మాస్టర్ తనకు ఏ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, అత్యాచారం చేశాడు అన్న విషయాలకు సంబంధించి చాలా సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తోంది కొరియోగ్రాఫర్. పోలీసుల ఎదుట అనేక విషయాలు ఆమె బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. జానీ మాస్టర్ తో పాటు అతడి భార్య కూడా తనను బెదిరించినట్లుగా ఆమె చెప్పింది. ముంబైతో పాటు హైదరాబాద్ లో తనను లైంగికంగా వేధించాడని, దాడి చేశాడని పోలీసులకు తెలిపింది. తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడని కూడా బాధితురాలు పోలీసులకు వివరించింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, జానీ మాస్టర్ కు లైంగిక వేధింపులకు సంబంధించి బాధితురాలు పోలీసుల ముందు ఎటువంటి వాంగ్మూలం ఇచ్చింది? దేవి, ఈ కేసు సంబంధించి కీలక పరిణామం చోటు చేస్తుందని చెప్పొచ్చు. అయితే ఇవాళ అందుబాటులో లేదు, ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వలేని చెప్పిన ఆ కొరియోగ్రాఫర్, లేడీ కొరియోగ్రాఫర్ బాధితురాలు కొద్దిసేపు క్రితమే పోలీసుల ఎదుట, అంటే పోలీసులే ఆమె దగ్గరికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆమెను భరోసా తీసుకువెళ్లి ఆమె కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత స్టేట్మెంట్ లో చాలా కీలకమైన అంశాలు కూడా చెప్పడం జరిగింది. మా స్క్రీన్ పై చూస్తున్నట్టు స్క్రీన్ లో ఉన్నట్టు స్టేట్మెంట్ లో చాలా కీలక అంశాలు బయటకు రావడం జరిగింది. తనపైన లైంగిక వేధింపులు పాల్పడమే కాకుండా తనపై దాడికి పాల్పడ్డాడు జానీ మాస్టర్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా క్యారివాన్ లో కావచ్చు, లేకుంటే ఇంటి దగ్గర కావచ్చు, లేకుంటే హోటల్లో కావచ్చు, తీవ్ర స్థాయిలో అసభ్యకరంగా ప్రవర్తించాడు, అసభ్యకరంగా వ్యవహరించాలని కూడా అటు బాధితురాలు ఫిర్యాదు చేయడం, పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా జానీ మాస్టర్ భార్య కూడా వచ్చి తనపై దాడి చేసిందని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా తనను పెళ్లి చేసుకోవాలని చెప్పి కూడా ఆ పలుమార్లు జానీ మాస్టర్ ఒత్తిడి తెచ్చాడు, తనను కొట్టాడని చెప్పడం జరిగింది. అయితే ముంబైతో పాటు హైదరాబాద్, చెన్నైలో ఏదో బహానా పెట్టి, అంటే ఏదో కారణం చూపెట్టి అటు షూటింగ్ లో పేరుతో కావచ్చు, షోల పేరుతోటి తనను పిలిపించుకొని అక్కడ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని చెప్పి కూడా అటు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో గత కొంతకాలం నుంచి జరుగుతున్న వేధింపులకు సంబంధించి పలుమార్లు అటు సినీ పెద్దలకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోకుండా తననే బెదిరించారని, అంతేకాకుండా విషయం బయటపడితే నీ పరువే పోతుందని చెప్పి బెదిరించారని, అంతేకాదు జానీ మాస్టర్ పలుకుబడి ఉన్న వ్యక్తి, ఆ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలతో కలిసి పనిచేశాడు కాబట్టి ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టద్దు, బయటపెడితే నీకే నష్టం జరుగుతుందని చెప్పి నన్ను బెదిరించారని చెప్పి కొరియోగ్రాఫర్, లేడీ కొరియోగ్రాఫర్ అటు పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసు అధికారులు దీనిపైన తదుపరి చర్యలకు సంబంధించి కూడా డిస్కషన్ చేస్తున్నారు. ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి అన్న దాని మీద కూడా ఒక కన్క్లూజన్ కి ఇవాళ వచ్చే అవకాశం ఉంది. అయితే 3 గంటల పాటు ఇచ్చిన స్టేట్మెంట్ లో తన బాధలు కావచ్చు, తనను ఏ విధంగా జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, ఏ విధంగా చిత్రహింసలు చేస్తాడు, ఏ విధంగా దాడికి పాల్పడ్డాడు, ఏ విధంగా రమేష్, థాంక్యూ.